మన విమోచకుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి మన ముందుకు ఆవిష్కరించబడుతున్నారు. దయచేసి కోరుతూ ఈ విగ్రహావిష్కరణని ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐడెంటిటీని ఇచ్చి ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశం అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందటానికి అవకాశం ఇచ్చినటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఇక్కడ ఈరోజు ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ, అంబేద్కర్ వాదులందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ విగ్రహ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి పాలాభిషేకం కాబడుతున్నటువంటి అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని తనివితీరా ఒక్కసారి చూసుకొని నివాళులు అర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండరు. హైకోర్టు న్యాయవాది అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ఆవిష్కరిస్తున్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నివాళులు అర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ చేసిన వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నాకు ఒకటి చెప్పినా పాపా
అక్కడ వేరే వాళ్ళకి అండి అది. ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడబోయే ముందు గౌరవనీయులు పెద్దలు కూడా ఒక మాట మాట్లాడితే తర్వాత నేను మాట్లాడతాను. దయచేసి మీరు అంబేద్కర్ గారి మా జెండా కిందికి దించుమా. చేసిన పక్కన వాళ్ళకి అండి. శివన్ కుమార్ గారికి చేసిన ప్రజలకు వచ్చిన నాయకులకు పత్రికా విలేకరులకు అందరికీ మా ధన్యవాదములు. అయినా ఇక్కడ మన కోటాల గ్రామం నుంచి ఉండరు మా దానిలో ఈయన ఇక్కడ చేయడం మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఈ అంబేద్కర్ ఆశయాలు అందరము పాటించాలని, అంబేద్కర్ యొక్క ఆశయాలు అందరము పాటించి మనం అందరినీ గౌరవించి ప్రతి ఒక్కరిని గౌరవించాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత చక్కని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి మరి నంద్యాల జిల్లా జేబీపీ అధ్యక్షుడు చిన్నప్ప గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. నిజంగా ఎంతో శ్రమకూర్చి ఇంత ఖర్చు పెట్టి ఇంత నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది బహుశా నంద్యాల జిల్లాలోనే ఒక వ్యక్తి శక్తిగా మారి తన ఇంటిలో ప్రతిష్ఠించుకున్న మొట్టమొదటి విగ్రహం అయ్యి ఉండొచ్చు ఇదేనని నేనైతే భావిస్తున్నా. సహజంగా కొన్ని వందల వేల మంది ఉద్యోగస్తులు లేకపోతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్ని వందల మంది సమూహంగా ఏర్పడి చందాలు వేసుకొని ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మనం చూసాం. కానీ ఒక వ్యక్తి సొంత ఖర్చులతోటి 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తన సొంత ఇంటిలో ప్రతిష్ఠించుకోవటం బహుశా నంద్యాల చరిత్రలోనే లేకపోతే ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటి చరిత్ర అని నాకు అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి చిన్నప్పని నేను ఈ పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పార్టీ వ్యక్తులందరూ కూడా ఇదే ఇన్స్పిరేషన్తో వాళ్ళ ఇళ్లలో విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటే నిజంగా ప్రతిరోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పొద్దున లేవగానే చూసుకునేటువంటి ఒక గొప్ప అదృష్టం మనకు కలుగుతుంది. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అమ్మకి, అక్కకి, అన్నకి, తమ్ముడికి, చెల్లికి, మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి, పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు, చాలా షార్ట్ టైంలో ఇక్కడికి వచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయంగా నేను మీ అందరితో అయితే ఒక మాట చెప్పాను. ఈ దేశంలో 1951 ఎలక్షన్ జరుగుతున్నప్పటి దగ్గర నుండి కూడా మారని బతుకులు ఎవరైనా ఉన్నాయి అంటే అదే పూరి గుడిస, అదే జీవితం, అదే కూలీ బతుకు,
అదే ఒకరోజు ఉంటే ఒకరోజు లేని పరిస్థితుల్లో ఉన్న బతుకులు ఎవరైనా ఉన్నాయంటే ఎప్పటికీ కూడా అవి ఎస్సీ ఎస్టీ బతుకులే. అయితే చాలామంది ఒక ప్రశ్న అడగొచ్చున్నాను, సార్ టీచర్లు అయిపోయినారు, జడ్జిలు అయిపోయారు, మీకులో లాయర్లు అయిపోయారు, మరి చాలామంది ఇళ్లలో 70-80 ఇంచుల ప్లాస్మా టీవీ ఉంది, మరి అందరూ ఏసీలు పెట్టుకుంటున్నారు, ఇంకా జాతి మొత్తం అలాగే ఉందని మీరు ఎలా భావిస్తారు సార్ అని. నేను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీలో పక్కన పెట్టేసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నంద్యాల వెళ్తారా, కర్నూలు వెళ్తారా, అనంతపురం వెళ్తారా, కడప వెళ్తారా, గుంటూరు వస్తారా, విజయవాడ వస్తారా, విశాఖపట్నం వస్తారా, ఏ జిల్లాకైనా సరే వెళ్ళండి. పొద్దున్నే 4 గంటల నుంచి 5 గంటల వరకు మున్సిపాలిటీ వర్కర్లు చాలా మంది రోడ్లు ఊడ్చే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళంతా స్కావెంజర్స్ టైప్. అంటే రోడ్లు ఊడవటం, చెత్త చెదారాన్ని ఎత్తటం, ఇంట్లో చెత్తను కలెక్ట్ చేసుకోవటం, మురికి తొట్లు, మురికి కాలువలు బాగు చేసేటువంటి కార్మికులు, అక్కలు, చెల్లెళ్ళు, కొత్తగా ఇల్లు కడుతున్నారు కదా. వీళ్ళందరూ మీరు ఏ రోడ్డు మీదకి వెళ్ళినా వీళ్ళు పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు కనపడుతూ ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక 100 మందో 50 మందో పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా మీరు ఏ కులం ఏ క్యాస్ట్ అని అడగండి ఒకసారి. నేను ఇక్కడ కూర్చొని చెప్తాను, 100కి 100% వాళ్ళు ఎస్సీ ఎస్టీలో అయి ఉంటారు. ఇది ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క కాలమాన పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీల బతుకుతున్నటువంటి విధానం. ఇప్పటికీ కూడా కూలీ పనులు చేసుకునే వాళ్ళు 90% మంది ఈ కూలీలు ఎందుకుంటున్నారు అంటే ఒక 10% మంది జనాలకి, ఒక 15% మంది జనాలకి ఇంట్లో టీవీలు ఉన్నంత మాత్రాన, ఏసీ ఉన్నంత వస్తే బాగుంటుంది. మనకి చాలా మంది ఇప్పుడున్న ప్రధాన సమస్య మందు. ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మగవాళ్ళు మాక్సిమం 90% మగవాళ్ళు మందుకి అలవాటు పడిపోయినారు. ఎక్కడంటే అక్కడ బార్ షాపులు, కుటీర పరిశ్రమలాగా ప్రతి ఇంటికి ఒక కుటీర పరిశ్రమలాగా ప్రతి షాపులో మందు దొరుకుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు దొరికినట్టుగా మందు దొరకటం అనేది అత్యంత దుర్మార్గకరం. ఇది రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మాటలు చేయటం అనేది ఇది ఒక పెద్ద సమస్య, ధరల సమస్య. ఇట్లా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక సమస్య. ఈ సమస్యని ఎలా చేస్తే, మనం ఏం చేస్తే రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ విధంగా దీన్ని అడ్రస్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద నాకు అక్కల చెల్లెళ్ళ దగ్గర నుంచి కొన్ని మంది దగ్గర నుంచి సజెషన్స్ కావాలి. నిజంగా మీ వల్ల మీరు చెప్పగలిగే సమస్య మీరు నిజాయితీగా మీ మనసులో నుంచి వస్తే అది ప్రపంచానికి చేరే అవకాశం ఉంది. ఇక్కడ మీడియా సోదరులు అందరూ ఉన్నారు. దయచేసి నేను పేర్లు పెట్టి ఎవరిని పిలవను, కానీ మీరందరూ ఎవరో మాట్లాడాలి. సమస్య ఒక సామాన్యమైనటువంటి గృహిణి సమస్య ఒక ఇంట్లో ఎలా ఉంది అని చెప్పడానికి ఎవరైనా ఆడ చెల్లె అక్క వస్తే నేను కొంచెం విని సంతోషపడతాను. మన కొలిమిగళ్ళ నుంచి కావచ్చు, లేక కలవటాల నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది, లోకల్ సమస్యలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలని నాకు కోరిక ఉంది. ఎవరు చెప్తారు? 6 ఎకరాలు 7 ఎకరాల భూమి పోయింది. అడ్డాలు ముడతారుగా మమ్మల్ని నాశనం చేసింది గవర్నమెంట్ తీసుకొని. మేము ఇప్పుడు తిని కూడా అన్నం లేకోకుండా పిల్లలకి ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోలేక నిలబడిపోయినాము. ఏదో కొదవపు ఏదో పెట్టుకొని మా డబ్బులు ఎనికి ఇచ్చారేమంతో ఇంత పిల్లలను పెళ్లిళ్ళు చేసుకోవాలని ఉన్నాము.
ఉన్నారు సార్. మాకు పంటలతో సంసారం చేయలేకుండా మేము. మీకు ఎకరాకి ఎంత ఇచ్చినారమ్మా? ఎంత సార్? 2,000, 2 లక్షలు, 2,00,000 ఇచ్చినారు. ఏమో సార్, ఇప్పుడు నా ఫ్యాక్టరీ రేటు మీ భూమి రేటు ఎంత ఉంది? 30 లక్షలతో ఉంది సార్. మీకు ఎంత ఇచ్చారు డబ్బులు? మీకు ఎంత ఇచ్చారు డబ్బులు? 2 లక్షలు ఇచ్చినారు. ఎకరాకు 30 లక్షలు ఉండే భూమికి 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు ఇచ్చినారు. ఇంకో పొదపు అదొద్దు మేము తీసుకోమంటున్నారు. మాకు పందలతో, గాడులతో, బరగడ్లతో, దివాలతో అల్లాడుతున్నాం సార్. ఏ ఫ్యాక్టరీ వాళ్ళమ్మా మీ పొలం తీసుకున్నది? రాంకోవాలి సార్. పిల్లలకు ఇంటికి ఒకటి ఉద్యోగం ఇస్తామన్నారు. పిల్లలకు చదువుకొని ఇళ్ళల్లో ఉన్నారు. పిల్లలకు ఏమి మాకు బోకులతో ఏదైనా ఏమంటే ఎక్కుతున్నారు. 60 ఏళ్ళలో వద్దంటున్నారు. మేము ఎట్లా బతకాలా? అమ్మా, ఇప్పుడు ఈ విధంగా ఒక సమస్య ఉన్నటువంటి వాళ్ళు భూములు ఇచ్చేసి రామ్కో సిమెంట్కి భూములు ఇచ్చి ఆ భూముల్ని డబ్బులు సరిగ్గా ఇవ్వలేనా అంటే 30 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు ఉన్న భూమిని 1,00,000, 2 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ రోడ్లు పడేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఇంకా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మా ఊరిలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇయ్యలే. కలటాల గ్రామంలో ఒక్కరికి ఇయ్యలే ఉద్యోగం. మా కలటాల గ్రామంలో ఒక్కరు ఉద్యోగం ఇయ్యలేదు. మాకు ఈ కలటాల గ్రామంలో మమ్మల్ని చర్య తీసుకోవాలి. ఆడవాళ్ళు కానీ మొగలు కానీ చర్య తీసుకోవాలి సార్. ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారమ్మా? రామ్మా, నువ్వు కూడా చెప్పాలి. బైక్ దగ్గర పెట్టుకో. మమ్మల్ని చూసి మాకు పోయి మాకు పిల్లలు 5 మంది పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఎట్లా అప్పుడు కలెక్ట్ చదివించాలా? ఎట్లా బాగుపడాలి? ఇదే పరిస్థితులు బాగాలేవు. మాకు ఎన్ని ఎకరాలా? 3 ఎకరాలు ఉంది సార్. 3.5 ఉంది సార్. ఇప్పుడు చెప్పిన సమస్య ఈ రోజు ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల బాధపడుతున్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి న్యాయం చేయాల్సింది రామ్కో సిమెంట్ యాజమాన్యం మాత్రమే. ఇంకా ఎవరు చేస్తారు? మీ పరిసర ప్రాంతాల్లో భూమిని, మీ పరిసర ప్రాంతాల్లో నీటిని, మీ పరిసర ప్రాంతాల్లో ప్రకృతిని, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని దోచుకొని ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారే. ఇప్పుడు ఈ పొల్యూషన్ అందరికీ బాధితులు ఎవరన్నా? రామ్కో సిమెంట్ నుంచి వచ్చే పొల్యూషన్ కి బాధితులు ఎవరు చెప్పండి? మీరు? నేనా? ఎవరు బాధితులు? ఎవరు కాదు, రామ్కో సిమెంట్ నుంచి వచ్చే పొల్యూషన్ వాళ్ళు, ఆ కంపెనీకి వదిలే వ్యర్థాల వల్ల నష్టపోతున్న ప్రజలు ఎవరు? నేను కాదు, మీరు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, నేను అక్కడ విజయవాడలో ఉంటా, నాకేమీ కాలేదు. కానీ ఈ రామ్కో సిమెంట్ వల్ల బాధపడుతుంది లోకల్ గా ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు. మీరు ఈ గాలి ఏం లేక దేశాలు మొత్తం తిరుగుతున్నాం. ఏం లేక మేము దేశాలు పట్టుకొని ముసలిలో కానీ దేశాలు పట్టుకొని తిరుగుతున్నాం. గంగమ్మ రంగోళ్ళకి ఇచ్చినాము, దేశం పట్టుకున్నాము సార్. 76 వేలతోనే ఎకరాకే 10 ఏళ్ళు అవుతుంది సార్. 10 ఎకరాలు 7 ఎకరాలు 76 వేలు. 7 ఎకరాలు ఒకటి లక్షన్నర, ఇంకొకటి 76 వేలు. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు గంగమ్మ సార్. కాబట్టి చెప్తున్నాను. ఉదాహరణకు నేనే, శ్రావణన్న గారు లంచం తీసుకోకుండా సాయి పొందిన దాన్ని నేను. ఈ రోజు శ్రావణన్న గారు లేకపోతే ఇక్కడ నేను నా పేరు చెప్పుకోలేదు. నా పేరు సుధామాధవి, కడప డిస్టిక్, ఇప్పుడు వచ్చి అన్నమయ్య డిస్టిక్, కోడూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పక్కన చాలా కష్టపడి సేవ చేశాను. కానీ ఒక వ్యక్తిని, చౌదరిని నమ్ముకొని కోట్ల రూపాయలు
నష్టపోయినాను. ఇప్పుడు ఆ కోర్టులు అడుగుతుంటే నా పైన కేసులు పెడుతూ నన్ను 7 కోట్ల డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 7 కోట్ల డబ్బులు తీసుకొని నేను 7 కోట్ల డబ్బులు అడుగుతుంటే నా పైన కిడ్నాప్ కేసు, నా వెనక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నా వెనక తెలుగుదేశం పార్టీ ఉంది అని మమ్మల్ని బెదిరించిందే కాకుండా మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పోయి మా బాధ చెప్పుకుందామని మేము పోతే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి నా దగ్గర తప్పుడు వాగ్మూలం తీసుకొని ఇంత చేస్తా ఉంటే అప్పుడు నా కొడుకు పోయి శ్రావణన్న సార్ గారి కాళ్ళ మీద పడి, సార్ మా అమ్మ మా నాన్నని కిడ్నాప్ చేశారు సార్, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు సార్, పలాని వేమన సతీష్ గారు, డిఐజీ ప్రవీణ్ కుమార్ సార్ కలిసి మా అమ్మ మా నాన్నని కిడ్నాప్ చేశారు సార్, మా అమ్మ మా నాన్నని కాపాడండి సార్ అని చెప్పి కాళ్ళ ముందు పడి అడిగితే అప్పుడు సార్ వాళ్ళపైన కేసు పెడితే మమ్మల్ని ప్రాణాలతో బయట పెట్టారు. ఆ రోజు కూడా నేను సార్ ఏమీ తప్పలేదు, కేవలం నేను ఎస్సీ అనే ఉద్దేశంతో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. సార్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఎస్సీ ఓన్లీ ఎస్సీకే కదా ఆయన న్యాయం చేయాలనే ఆలోచన ఉండేది. ప్రతి ఒక్క కులంలో బడుగు బలహీన వర్గాలు, డబ్బులు లేనోళ్ళు, బీదలు ప్రతి ఒక్క కులంలో ఉన్నారు. అందరి కోసం నిలువెత్త రూపం మన శ్రావణన్న గారు. అంబేద్కర్ గారు ఎలా ఆ రోజు ఏమి తెలియనప్పుడు ఆయన గారు ఎలా మన కోసం పాటుపడి ఆయన ప్రాణాలు అర్పించారో, ఈ రోజు ఆయన ఫ్యామిలీ ఆయన లక్షణంగా హ్యాపీగా ఉండొచ్చు, ఆయన బ్రతికి హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ మనలాంటి అందరికీ కూడా న్యాయం చేయడానికి భయపడే ప్రతి ఒక్క వ్యక్తికి వెన్ను తట్టి నేనుంటానమ్మా, నీకు అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి పోరాడు అని ధైర్యం చెప్పి మనల్ని ఎన్ను తట్టి ముందుకు నడిపించే, చచ్చిపోతే ఒక్కసారి చచ్చిపోతామండి, న్యాయం కోసం పోరాడాల. అది ఎందుకు చెప్తున్నారంటే ఇది సారు డబ్బులు ఊరికే మాట చెప్తున్నారు అని చెప్పి మీరు అనుకుంటారని ఇంతమంది ముందర నిలువెత్త రూపం నేను ఆయన ముందు సాయం పొందిని ఈరోజు నేను ప్రాణాలతో నిలబడినానంటే వేమన సతీష్ ద్వారా మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో అంత హ్యాపీగా అంత ధైర్యంగా ఈరోజు నేను నిలబడినంటే మన శ్రావణన్న గారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత అన్యాయం జరిగినా ఎవరు ఇబ్బంది పెట్టినా శ్రావణన్న గారి దగ్గరికి రండి, మీకు తప్పక న్యాయం జరుగుతుంది. ఈరోజు ఈ స్టేజ్ లో మనం కూర్చొని హ్యాపీగా ఈరోజు ఈ సభ ఈ మీటింగ్ జరుపుకుంటున్నామంటే ముఖ్య ఉద్దేశం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతోనే ధైర్యంతోనే మనం ఈరోజు కూర్చున్నాం ఇక్కడ. కానీ ప్రతి ఒక్కరూ చాలా మంది మహిళలు రాగా నేను కష్టంగా చూస్తున్నాను ఇంతమంది, ఎందుకంటే మనలో కూడా మార్పు వచ్చింది అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. మన సార్ గారిని ఫస్ట్ చూడాలని నాకు ఎన్ని రోజుల నుంచో ఇదొక కోరిక. కానీ ఈరోజు ఇక్కడ వచ్చాను. నాది కడప జిల్లా, నా పేరు సగవాల రామాంజనమ్మ, అభ్యోదయ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్. కానీ నేను ఒక నేషనల్ ఛానల్లో ఉన్నా కూడా సార్లు చాలా సందర్భాలలో నేను గుర్తు చేసుకుంటాను సార్ మిమ్మల్ని. ఎందుకంటే ఎంతవరకైనా ఏ సమస్య అయినా, ఏ నాయకుడైనా, ఏ బలవంతుడైనా కానీ నోటి మాటతోనో అరగట్టే వ్యక్తి అంటే మన సార్ గారే సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు హ్యాపీగా మనం కూర్చున్నామంటే ఇలాంటి వ్యక్తులు మహానీయుల వల్లనే మనం ఈరోజు ఈ గొప్ప స్థాయికి వచ్చామంటే మనం ప్రత్యేకంగా అందరం నాయకుడు వచ్చినా కూడా న్యాయం మన బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదు. ఎందుకంటే మనకు అవకాశంగా తీసుకుంటారు, మనల్ని వాడుకుంటారు, తర్వాత మనల్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోతారు. కానీ బాగుపడేది వాళ్ళు రాజ్యం వద్దది పరిపాలించేదెవరు, కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చేది మనం. ఓటు సంఖ్య ఉండేది ఎవరికి? ఎస్సీ, బీసీ, మైనార్టీ వారు మాత్రమే ఓటు సంఖ్య, కానీ రాజ్యం వెళ్ళేది ఎవరు? మనం కాదు. అందుకు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మన సార్ లాంటి వాళ్ళను ముందుకు మనం బయటకు వస్తుంది. అయితే ఈ 90 ఎకరాలు ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యే, ఆ పేరు ఇప్పుడు చెప్పను, ఎక్స్ ఎమ్మెల్యే గారు మీకే చెప్తున్నాం మేము, ఈ 90 ఎకరాలు రౌడీ షీట్ ఓపెన్ చేసేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసినా కూడా జడా శ్రావణ్ కుమార్ సార్ గారు నాతో ₹1 తీసుకోకుండా నాకు రిలీఫ్ ఆర్డర్ జరిగింది తీసుకొని రావడం. అదేవిధంగా ఇదే చిన్నప్ప నా పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తే
కొంచెమైనా ఉంటుంది. ఓహో పలానా వ్యక్తి పలానా క్యాస్ట్, ఓకే వానికి ఏదో నామినేట్ పోస్ట్ ఇచ్చి. నేను 2024 మన జరిగిన ఎలక్షన్స్ లో జైలులో భారత్ పార్టీ తరఫున రాష్ట్ర నియోజకవర్గాన్ని మనం కొట్లాడదాం చేద్దాం, మన పార్టీని గెలిపించుకుందాం. కానీ రాబోయే ఉందంతే. సో మచ్ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ సంతోషం. అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ ఓ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నారు. కావున మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మిత్రులారా ఈ రోజున ఈ యొక్క శుభ్రం కూడా ఈ ప్రాంగణంలో భోజనాలు కూడా ఏర్పాటు జరిగింది. కావున దయచేసి మీరు భోజనం చేసి